మొట్టమొదట వర్ణించిన వ్యక్తి కె సంతానం. కేంద్ర రాష్ట్రాల మధ్య గల పరిపాలనా సంబంధాలని మున్సిపల్ సంబంధాలుగా వర్ణించినటువంటి వ్యక్తి కె సంతానం. ఓకే, సో ఈ కేంద్ర ప్రభుత్వం కానీ లేక రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ అధికార పరిధిని కలిగి ఉండాలనేది రాజ్యాంగంలో చాలా స్పష్టంగా పేర్కొన్నాం. కేంద్ర ప్రభుత్వం అధికార పరిధిని గురించి 73వ అధికరణలో, అలాగే రాష్ట్రాల యొక్క పరిపాలన పరిధిని గురించి 162వ అధికరణలో ప్రస్తావించడం జరిగింది. అయితే ఎవరి అధికార పరిధికి వాళ్ళు కట్టుబడి పనిచేస్తూనే వివిధ సందర్భాలలో ఈ రెండింటికి మధ్య, అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకు మధ్య సన్నిహితమైనటువంటి సంబంధాలను కూడా అంటే కొనసాగించడం జరుగుతుంది. ఒకవైపున రాజ్యాంగబద్ధంగా కల్పించబడ్డటువంటి అధికారాలని నిర్వహిస్తూనే మరొక వైపున ఏం చేస్తాము అంటే కేంద్రం రాష్ట్రాలకు రాష్ట్రాలు కేంద్రంతో సహకరించుకోవటం కానీ, లేక కేంద్ర ప్రభుత్వం వివిధ సందర్భాలలో రాష్ట్రాలపైన తన ఆధిపత్యాన్ని చూపటం కానీ ఇవన్నీ కూడా కొనసాగుతుంటాయి. అలా నిర్వహించేటటువంటి సందర్భంలో భారత రాజ్యాంగం ఈ రెండింటికి మధ్యన ఎలాంటి పరిపాలనాపరమైన సంబంధాలను కలిగి ఉంటుందనే అంశంపై కూడా కొన్ని అధికారులలో అంటే వివరించడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి అంశం 256 అధికారం. దీంట్లో 1-2 అంశాలు ఉన్నాయి. మొదటి అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిపాలనా విధులను నిర్వర్తించేటప్పుడు, అంటే కార్యనిర్వహణాధికారాలని నిర్వర్తించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంటు యొక్క చట్టాలకు భిన్నంగా తమ యొక్క కార్యనిర్వహణ నిర్వహించరాదు. ప్రభుత్వంలో 2 శాఖలు ఉంటాయి, శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ. న్యాయశాఖ అనేది పరిపాలన నిర్వహించేటప్పుడు వచ్చే సమస్యల విషయంలో మాత్రమే జోక్యం చేసుకుంటుంది తప్ప సమస్యలు వచ్చినప్పుడు జోక్యం చేసుకుంటుంది. మామూలుగానైతే పరిపాలన నిర్వహించేటప్పుడు శాసనశాఖ శాసనాలను చేస్తుంది, కార్యనిర్వాహక శాఖ వాటిని అమలు పరుస్తుంది. మరి 256 అధికారులు చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు వాటి పరిపాలనా పరిధిని, కార్యనిర్వహణ అధికారాలని లేదా పరిపాలనను నిర్వహించేటటువంటి సందర్భంలో, పరిపాలన నిర్వహించే సందర్భంలో పార్లమెంట్ యొక్క చట్టాలకు భిన్నంగా తమ కార్యనిర్వహణ పరిపాలన నిర్వహించరాదు. పార్లమెంట్ యొక్క చట్టాలకు భిన్నంగా వ్యవహరించరాదు అంటే పార్లమెంటు చేసిన చట్టాలకు భిన్నంగా తమ కార్యనిర్వహణ నిర్వహించరాదు అంటే అర్థం ఏంటి? పార్లమెంట్ అంటే ఎక్కడ ఉంటుంది? కేంద్రంలో ఉండే పార్లమెంట్ చేసేటటువంటి చట్టాలు అమలు పరచాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర ప్రభుత్వాలు? రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చేస్తాయండి? పార్లమెంట్ చేసిన చట్టాలని ఏ ప్రభుత్వం అమలు పరుస్తుంది? కేంద్ర ప్రభుత్వం. పార్లమెంట్ చేసిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన, రాష్ట్ర శాసనసభ చేసిన చట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు. అయితే పార్లమెంట్ చేసేటటువంటి చట్టాలు ఢిల్లీలోనూ ఇంకెక్కడో అమలుపరచడానిక దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అమలుపరచడానికే పార్లమెంటు చట్టాలు చేస్తుంది. అయితే ఇలా చట్టాలు చేసినటువంటి సందర్భంలో పార్లమెంట్ చేసిన చట్టాల విషయంలో
రాష్ట్రాలు దానికి భిన్నంగా కార్యనిర్వహణ చేయరాదు అన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, సపోజ్ ఒక రైల్వే లైన్ ఎక్కడి నుంచి ఒక దగ్గరికి ఒక రైల్వే లైన్ శాంక్షన్ చేసింది పార్లమెంటు వివిధ సర్వేలు నిర్వహించిన తర్వాత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఒక రైల్వే లైన్ వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అంటే పార్లమెంటు శాసనం చేసింది. పార్లమెంటు శాసనం చేసిన తర్వాత రైల్వే లైన్ నిర్మించాల్సిన బాధ్యత ఎవరిది? రైల్వే శాఖ. రైల్వే శాఖ అంటే రాష్ట్రంలో ఉంటుందా, కేంద్రంలో ఉంటుందా? కేంద్రం. పార్లమెంటు చట్టం చేసింది, రైల్వే శాఖ వచ్చి రైల్ని మాచర్ల నుంచి జగ్గైపేట దాకా రైల్వే లైన్ వేయాలనుకుంది. సిమెంట్ ఫ్యాక్టరీలన్నీ కూడా ఏరియాలో ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వేయాలనుకుంది. సర్వే చేసినారు, రియల్గానే చేస్తున్నారు, వేయాలనుకుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైల్వే లైన్ కేంద్ర ప్రభుత్వం వేసే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి ఈ ప్రాంతంలో ఇప్పుడు మీరు రైల్వే లైన్ వేస్తాననే ప్రాంతంలో మేము రోడ్డు వేయాలనుకుంటున్నాం అని పార్లమెంటు చేసిన చట్టం ఉంది కదా, దానికి భిన్నంగా వీళ్ళు కార్యనిర్వహణ చేయరాదంటే అది పార్లమెంట్ ఏదో ఒక నిర్ణయం తీసుకుందండి. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని పార్లమెంటు చట్టం చేసింది ఏదో ఒక అంశం మీద. చేసిన తర్వాత అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి మీరు అలా ఎలా చేస్తారు, మా రాష్ట్రం కదా, మేము ఇక్కడ వేరే పని చేయాలనుకుంటున్నాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంటు చేసిన చట్టాలకు భిన్నంగా కార్యనిర్వహణ చెయ్యరాదు అని ఎన్నో అధికారం తెలియజేస్తుంది. 250. 256లోనే రెండో అంశం కూడా ఉంది. అదేంటంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసేటటువంటి పరిపాలనా ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలని ఉంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసేటటువంటి పరిపాలనా ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. ఇది రెండో అంశం. ఎన్నో అధికరణలో 256లో. 257లో ఇది కొంచెం మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఆలోచన చేయాలి. ఇందులో ఏంటంటే 257లో 1, 2 ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడనేమో పార్లమెంట్ యొక్క శాసనాలకు భిన్నంగా రాష్ట్రాలు తమ పరిపాలన నిర్వహించరాదు. ఇక్కడనేమో కేంద్ర పాలనకు భిన్నంగా రాష్ట్రాలు పరిపాలన నిర్వహించరాదు. ఈ రెండు ఒకటేనా వేరు వేరు? ఎలా? కార్యనిర్వహణ వెరీ గుడ్. పైన చెప్పింది ఏంటిది? శాసనశాఖ, పార్లమెంట్ చేసినటువంటి శాసనాలు, కేంద్ర పార్లమెంట్ చేసిన శాసనాలకు భిన్నంగా వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిపాలన నిర్వహించరాదు. రెండవ దాంట్లో 257లో మొదటి క్లాస్ చెప్పేది ఏంటంటే పార్లమెంట్ చేసిన చట్టాలను అనుసరించి పార్లమెంట్ చేసిన చట్టాలను అమలు పరిచేది ఎవరు? పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలను అమలు పరిచేది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వమే అమలు పరిచేటప్పుడు ఆ చర్యలకు కూడా అడ్డంకి తగలరాదు. ఎవరు? రాష్ట్రాలు. అదేమో ఫస్ట్ ఏమో పార్లమెంటు చేసినటువంటి శాసనాలకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిపాలన కార్యనిర్వహణ చర్యలు చేపట్టరాదు. ఎలాంటి చర్యలు చేపట్టరాదు, పరిపాలన చేయకూడదు. రెండవ దాంట్లో చెప్పేది ఏంటంటే పార్లమెంటు చేసిన చట్టాలని కేంద్ర ప్రభుత్వమే అమలు పరుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన అంశమే, రైల్వే శాఖ వచ్చి అమలు జరుగుతుంది. రైల్వే శాఖ వచ్చి అమలు జరిపేటప్పుడు రైల్వే శాఖ అంటే ఏ శాఖ? అంటే ఇది ఏ శాఖ? ఇది కార్యనిర్వాహక శాఖ లేక శాసన శాఖ? కార్యనిర్వాహక శాఖ వచ్చింది, చర్యలు చేపట్టింది, రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. అప్పుడు వచ్చి మీరెవరు ఇక్కడ రైల్వే లైన్ నిర్మించడానికి అని చెప్పి ఆ కార్యనిర్వాహక శాఖ యొక్క చర్యలను కూడా అడ్డంకి తగలరాదు. అంటే వాటికి వ్యతిరేకంగా వ్యవహరించరాదు. ఇది అనమాట.
ఫస్ట్ ఏమో శాసనశాఖ, రెండోదేమో కార్యవర్గం. అంటే టోటల్ గా రెండింటిని కలిపి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పరిపాలనా చర్యలకు భిన్నంగా వ్యవహరించరాదు. దేనికి వ్యతిరేకంగా? కేంద్ర ప్రభుత్వం యొక్క పరిపాలన చర్యలకు భిన్నంగా వ్యవహరించరాదు. ఎవరు? రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు వ్యవహరిస్తాయి, ఎందుకు వ్యవహరిస్తాయి అంటే కారణం ఇదే అన్నమాట. రాష్ట్రాలు కొన్ని సందర్భాల్లో కేంద్రంతో విభేదించవచ్చు. అంటే విభేదించినంత మాత్రాన నువ్వు కేంద్ర ప్రభుత్వం యొక్క పార్లమెంట్ యొక్క చట్టాలకు కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క పరిపాలన చర్యలకు కానీ విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ చర్యలు చేపట్టరాదు, పరిపాలన నిర్వహించరాదు. ఇక్కడే రెండో అంశం కూడా ఇదేంటంటే రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఉంటాయి, వాటిని జాతీయ ఆస్తులు అంటారు. ఈ జాతీయ ఆస్తుల సంరక్షణ కోసం కేంద్రం జారీ చేసేటటువంటి ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. నేను ఫస్ట్ అంశం చెప్తాను, తర్వాత అర్థ వివరణ చెప్తాను. ఏమన్నాను? రాష్ట్రాలలో ఎవరి ఆస్తులు ఉంటాయి? కేంద్ర ప్రభుత్వ ఆస్తులు. కేంద్ర ప్రభుత్వ ఆస్తులు అని అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్లు ఉన్నవి, రైల్వే లైన్లు ఉన్నవి. రైల్వే లైన్లు అంటే వాళ్ళు వేసేటటువంటి ఆ పట్టాలు ఏవైతే ఉన్నాయో, డిస్ప్లేస్ కానీ ఇవన్నీ కానీ ఆ యంత్రాంగం మొత్తం కూడా కొన్ని వందల వేల కోట్ల ఆస్తులతో కూడుకున్నటువంటిది. అలాగే పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, అలాగే టెలిఫోన్ ఎక్స్చేంజెస్ ఉంటాయి, అలాగే విమానాశ్రయాలు ఉంటాయి, అలాగే నౌకా నిర్మాణ కేంద్రాలు ఉంటాయి. ఇవన్నీ ఎవరివి? కేంద్ర ప్రభుత్వమే ఆస్తులు. ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆస్తులకు సంరక్షణ కల్పించాలని చెప్పి కేంద్రం రాష్ట్రాలకు పరిపాలన ఆదేశాలను జారీ చేస్తే రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. ఓకే, మన రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు లేక కార్మిక సంఘాలు రైల్ రోకోకు పిలుపునిచ్చినవి. రైల్ రోకో చేయాలని చెప్పి పిలుపునిచ్చినాయి అనుకోండి. జనం అంతా రైల్వే స్టేషన్లకు, రైలు పట్టాల మీదకి వస్తారు. వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశిస్తుంది, మీ దగ్గర బంద్ పాటిస్తున్నారట, లేకపోతే రైలు రోకో పాటిస్తున్నారట, మరి ఆస్తులు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి వాటికి భంగం కలగకుండా చూడండి అని చెప్తే రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే ఆస్తులు అంటే కేంద్ర ప్రభుత్వాన్ని కదా, రైల్వే పోలీసులు చూసుకుంటారు కదా, మాకేం సంబంధం అని చెప్పి ఉండకూడదు. అది విషయం ఏం లేదండి. పోర్టుకు సంబంధించిన అంశాలు ఎవరు చూస్తారు? పోర్టుకి గంగవరం పోర్టుకు సంబంధించిన అంశాలు అంటే నౌకా నిర్మాణ సంబంధించి ఎవరు చూస్తారంటే కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు అక్కడ ఈ పోర్టు నిర్మాణం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించకూడదు అని చెప్పి రాష్ట్రాలలో ఉండే ప్రజలకు కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. వాళ్ళు దాన్ని అడ్డుకుంటారు. అడ్డుకున్నప్పుడు ఇది పోర్టులు అంటే కేంద్ర ప్రభుత్వ జాబితాలో ఉంది, ఇక మీరే పోలీసులు తెచ్చుకోండి, మీ సైన్యం తెచ్చుకోండి తప్ప మాకేం సంబంధం లేదని చెప్పి అధికారం రాష్ట్రాలకు లేదనమాట. రాష్ట్రాలు వాటి సంరక్షణ కోసం తప్పనిసరిగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. మీరు రైలు రోకోకు పిలుపునివ్వగానే నాయకులందరినీ కూడా బైండ్ ఓవర్ కేసులు, వాళ్ళని పిలిపించి పోలీస్ స్టేషన్ పిలిపించి ఏమైనా హింసాయుత చర్యలకు పాల్పడ్డట్లయితే మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఇవన్నీ ముందస్తుగానే అరెస్టులు ఎందుకు చేస్తారంటే పోలీసులు ఎందుకు చేస్తారు? ఇదే మరి పోలీసులు ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. ఏ ఆస్తులు సంరక్షించేటప్పుడు జాతీయ అర్థమనేది. ఇప్పుడు రైల్వే జాబితాలో ఉన్నవి నౌకాయాన, విమానయాన, పోస్ట్ ఆఫీసులు, టెలిఫోన్లు, ఇవన్నీ ఎక్కడున్నవి? వీటి ఆస్తులు రాష్ట్రాలు. వీటికి భంగం కలిగించకుండా చర్యలు చేపట్టాల్సిందిగా కేంద్రం రాష్ట్రాలను ఆదేశిస్తే రాష్ట్రాలు తప్పనిసరిగా వాటి సంరక్షణ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇది ఎందులో పేర్కొన్నారు? 257 256 చెప్పేది
రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన నిర్వహించేటప్పుడు కేంద్ర శాసనాలకు వ్యతిరేకంగా పరిపాలన చేయరాదు. కేంద్రం జారీ చేసే పరిపాలనాదేశాలను పాటించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం పరిపాలన చేసేటప్పుడు పరిపాలన చర్యలను చేపట్టి వాళ్ళ కార్యనిర్వహణ వాళ్ళు చేసేటప్పుడు రాష్ట్రాలు ఎట్టి పరిస్థితుల్లో వాటిని అడ్డుకోరాదు, దానికి భిన్నంగా వ్యవహరించరాదు. అలాగే రాష్ట్రాలలో ఉండేటటువంటి జాతీయ ఆస్తుల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసేటటువంటి ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. ఇక 258 అధికరణ చెప్పేది ఏంటంటే, మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలని సంప్రదించి కానీ సంప్రదించకుండా కానీ ఏదైనా కావచ్చు, రాష్ట్రాలను సంప్రదించి కానీ లేక సంప్రదించకుండా కానీ ఏవైనా నిర్మాణపరమైనటువంటి బాధ్యతలని కేంద్రం రాష్ట్రాలకు అప్పగించవచ్చును. ఏవైనా నిర్మాణపరమైన బాధ్యతలను రాష్ట్రాలకు అప్పగించవచ్చును. ఎవరికి? రాష్ట్రాలు. అప్పగించినప్పుడు రాష్ట్రాలు వాటిని నెరవేర్చాలి. అయితే వాటికి అయ్యే ఖర్చును మాత్రం కేంద్రమే భరిస్తుంది. ఆ నిర్మాణానికి అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి శంషాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించినారు. వాస్తవానికి విమానయానం మొత్తం కూడా ఏ జాబితాలో ఉంది? మరి కేంద్ర జాబితాలో ఉంటే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మొత్తం కూడా కీలక పాత్ర పోషించి 5,000 ఎకరాల భూమిని సేకరించి దాని నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే అన్నాడు. మరి రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి ఏంటి దీంట్లో ఇంట్రెస్ట్ అంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమిటి దీంట్లో ఇంట్రెస్ట్ అంటే, దీనికి లింక్ మనకి ఇంకో దగ్గర ఉంటుంది. లింక్ ఏంటంటే, ఇప్పుడు మనం వెళ్ళి డైరెక్ట్గా విమానం టికెట్ తీసుకుంటే ఆ టికెట్కి అయ్యేటటువంటి ఛార్జ్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వానికే పోతుంది, రాష్ట్రానికి ఏం రాదు. కానీ మనం సరుకుల రవాణా చేసినా, మనం తీసుకున్న టికెట్ పైన ఏమైనా సర్ఛార్జీ విధించినా, ట్యాక్స్ విధించినా కూడా ఆ ట్యాక్స్ రాష్ట్రాలకు వస్తుంది. చాలామంది ట్రైన్స్లో ప్రయాణం చేసేటప్పుడు సర్ఛార్జీ టికెట్ అని తీసుకుంటారు. ఐడియా ఉండొచ్చు సర్ఛార్జీ టికెట్స్. ఈ సర్ఛార్జీ టికెట్ ద్వారా వచ్చే ఆదాయం కేంద్రానికి వెళ్ళదు. ఎవరికి వెళ్తుంది? రాష్ట్రాలకు వస్తుంది. సరుకుల రవాణా చేస్తుంటారు రైల్వేలలో సరుకుల రవాణా చేసేటప్పుడు రవాణాకు అయ్యేటటువంటి అంటే వాళ్ళు ఆ ఛార్జీలన్నీ కేంద్ర ప్రభుత్వానికి వెళ్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం దానిపైన ట్యాక్స్ సెస్ ఏమన్నా విధిస్తే ఆ సెస్ మాత్రం రాష్ట్రాలకు వస్తుంది. అందువలన అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఇక్కడి నుంచి సరుకుల రవాణా చేసిన వ్యక్తులు ప్రయాణం చేసిన వాళ్ళపై వేసేటటువంటి ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఛార్జీలు కేంద్రానికి వెళ్తాయి, దానిపై వేసే ట్యాక్స్ మాత్రమే రాష్ట్రాలకు వస్తుంది. మీరు ఇప్పుడు చెప్పింది చాలా మంది చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. మీకు ఇంకా అర్థం కావాలంటే, మనం కరెంటు బిల్లు పే చేస్తాం. ఎన్ని యూనిట్లు కాలేదో దానికి ఆ యూనిట్స్ మనం వినియోగించుకున్నటువంటి దానికి బిల్లు చెల్లిస్తాం. ఇంకా దాని కింద బాగుళ్ళు ఉంటాయి, మీరు అంతా చదువుకుంటారు. కస్టమర్ ఛార్జెస్, సర్వీస్ ట్యాక్స్ చాలా ఉంటాయి, మీకు ఐడియా ఉండొచ్చు. దానికి అవి అదనంగా వేసేటప్పుడు అలాంటివి విద్యుత్ పైనే కాదు అన్ని అంశాలపైన ఉంటుంది. విమానయానం, నౌకాయానం, రైల్వేకి సంబంధించిన సరుకులు అన్నిటిపైన ఉంటుంది. ఆ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఏ రాష్ట్రంలో ట్యాక్స్ విధించి వసూలు చేస్తుందో కేంద్ర ప్రభుత్వం, ఆ ట్యాక్స్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఆ రాష్ట్రాలకి ఇస్తుంది. అదనమాట. అంటే మన ప్రయోజనం కూడా ఉన్నది అని దాని అర్థం. దేన్ని నిర్మించినప్పుడు అంతర్జాతీయ విమానం, అందుకోసమే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలను సంప్రదించి ఏవైనా నిర్మాణపరమైనటువంటి బాధ్యతలను అప్పగించవచ్చును. ఎవరికి? కానీ దానికి అయ్యే ఖర్చు కేంద్రమే భరిస్తుంది. దీన్ని ఏ లక్షణం అంటాము? దీనిని ఏ లక్షణం అంటారు? ఎవరైనా చెప్పాలి ఈ లక్షణాన్ని. ఏ లక్షణం? సమాఖ్య లక్షణం. నోటు ఏకేంద్ర లక్షణం కాదు, సమాఖ్య లక్షణం. గట్టే చెప్పు.
వెరీ గుడ్. సహకార సమాఖ్య మీరు ఇవే చూడాల్సింది. సహకార సమాఖ్య లేకపోతే ఏ లక్షణం కిందకి వస్తుంది, కేంద్రీకృతమైనదా వికేంద్రీకృతమైనది చూడాలి. 252 మేము ఏం చెప్తున్నాం ఇంతమంది? 252లో ఇప్పుడే చెప్తున్నాను. ఇంకొక చెప్పండి ఏం చెప్తున్నారు? 252 2 అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిసి ఎవరిని? కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తే కేంద్రం ఏం చేస్తుంది? రాష్ట్ర జాబితాలో పేర్కొన్నటువంటి అంశంపై శాసనం చేస్తుంది. ఎవరి కోరికను అనుసరించి? ఇప్పుడు 258 ఎవరి కోరికను అనుసరించి ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? కేంద్రం కోరికను అనుసరించి రాష్ట్రాలు చేస్తారు. ఎక్కడ? 252లో రాష్ట్రాల కోరికను అనుసరించి కేంద్రం. డిఎన్ బెనర్జీ, గ్రామీణ ఆస్ట్రేలియా నేను చెప్పాను ఏమని? భారతదేశం సహకార సమాఖ్యను ఎందుకన్నా అంటే ఈ లక్షణాలు ఉన్నాయి దీంట్లో. ఏ లక్షణాన్ని తెలియజేస్తున్నది? సహకార సమాఖ్య లక్షణాన్ని తెలియజేస్తుంది. రైట్. నెక్స్ట్ 262 ఇది అంతర్రాష్ట్ర నదీ జలాలకు సంబంధించిన అంశం. నేను దీని గురించి కొంచెం ఒక 2 నిమిషాలు వివరిస్తాను, చూడండి. అంతర్రాష్ట్ర నదీ జలాలకు సంబంధించిన ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. 2 అంశాలు ఏంటంటే ఇందులో జాతీయ జలవనరుల సంఘాన్ని CWC సెంట్రల్ వాటర్ కమిషన్ ని భారత రాష్ట్రపతి నియామకం చేస్తారు. దీంతో ఫస్ట్ నెంబర్ 1 జాతీయ జలవనరుల సంఘం యొక్క నియామకం. ఎందుకంటే జాతీయ జలవనరుల సంఘం దేశవ్యాప్తంగా ఈ నదులు, వాటి నుంచి ప్రవహించే నీరు, వాటి వినియోగం కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్టులు, వాటి యొక్క సామర్థ్యం, నీటి వినియోగం, ఇలాంటి అంశాలన్నింటిని గురించి కూడా పరిశీలన చేస్తుంది. పరిశీలన చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పుడప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది, నీటి వినియోగం పైన హెచ్చరికలు జారీ చేస్తుంది, మార్గదర్శక సూత్రాలను కూడా జారీ చేస్తుంది. మీకు ఈ వరద వచ్చి కర్నూలు మునిగిపోయినప్పుడు దీన్ని CWC ఫస్ట్ హెచ్చరించింది. మీ శ్రీశైలంలో అనవసరంగా సామర్థ్యాన్ని మించి మీరు వాటర్ని నిల్వ ఉంచుతున్నారు. దీని మూలంగా భవిష్యత్తులో ఎప్పుడైనా పెద్ద వరద వస్తే దాని బ్యాక్ వాటర్ మొత్తం కూడా కర్నూలు వీటన్నిటికీ ప్రమాదం పొంచి ఉన్నది. మీరు సామర్థ్యాన్ని మించి అనవసరంగా నీటిని నిల్వ చేస్తున్నారని చెప్పి CWC హెచ్చరించింది 2-3 times. అవన్నీ చూస్తుంది. మీరు సామర్థ్యం అంటే మనం వినియోగించేటటువంటి సామర్థ్యం. CWC ఏమన్నదంటే వరద ఎక్కువైతే, పెద్ద వరదలు వస్తే నువ్వు కర్నూలు అన్నా కొనుక్తుంది, శ్రీశైలం డ్యామ్ అన్నా కొట్టుకోను, రెండింటి ఏదో ఒకటి జరుగుతుంది. మీరు ఫస్ట్ దాన్ని చూడండి. ఇలాంటి అంశాలని దేశవ్యాప్తంగా కూడా అది పరిశీలన చేస్తుంటుంది. మనం ఒక్కటని కాదు, దేశవ్యాప్తంగా. అలాంటి సంఘాన్ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. ఇది ఒకటి. ఇక 2వ అంశం. 2వ అంశం ఏంటంటే మన దేశంలో అంతర్రాష్ట్ర నదీ జలాలు ఉన్నాయి. అంతర్రాష్ట్ర నదీ జలాలంటే రాష్ట్రాల మధ్య ప్రవహించే. ఉదాహరణకి కృష్ణా నది ఉంది. ఈ కృష్ణా నది జన్మించేది మహారాష్ట్ర, ప్రవహించేది కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్కి వచ్చి సముద్రంలో కలుస్తుంది అనుకున్నాం. ఇప్పుడు ఈ నీటిని ఈ 3 రాష్ట్రాలు ఎలా వినియోగించుకోవాలి? అంటే దీనికోసం ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఓ ట్రిబ్యునల్ ని నియామకం చేశారు. ట్రిబ్యూన్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ జ్యుడిషియల్ బాడీ. ఇది రోమన్ భాషలో ట్రిబ్యూన్ అంటే న్యాయ వ్యవస్థ అని అర్థం. రోమన్ పరిభాషలో న్యాయపరమైన సంస్థ అని అర్థం వస్తుంది. అయితే ట్రిబ్యునల్ ని నియమిస్తుంది. ఈ ట్రిబ్యునల్లో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సహా మిగతా కొంతమంది సభ్యులు న్యాయమూర్తులుగా ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇతర సభ్యులతోని ఈ నీటి జల వనరులకు సంబంధించిన పరిజ్ఞానం కలిగిన ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొని ఒక ట్రిబ్యునల్ నియామకం చేస్తారు. ఈ ట్రిబ్యునల్ ఏం చేస్తుందంటే
నీటిని పంపకం చేయాలి. నీటిని పంపకం చేసేటప్పుడు అంటే అన్నిటి మీద డిస్ట్రిబ్యూషన్ చేయాలి. డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు మహారాష్ట్రలో జన్మించింది. మహారాష్ట్ర నుండి కర్ణాటకకు రావటానికి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది నీరు, ఎంత విస్తీర్ణంలో ప్రవహిస్తుంది. నేను అన్ని ప్రతిదీ ఇంపార్టెంట్ అయిన పాయింట్ వీటిని అంటే డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఎన్ని కిలోమీటర్లు మహారాష్ట్రలో ప్రవహిస్తుంది, ఎంత విస్తీర్ణంలో ప్రవహిస్తుంది, ఎంత నీటితో ప్రవహిస్తుంది. ఎంత నీటితోని అన్నప్పుడు కూడా 50 సంవత్సరాలు రికార్డు తీసుకుంటారు, లేకపోతే 25 years రికార్డు తీసుకుంటారు. తీసుకొని ఈ 25 సంవత్సరాలలో ఏ సంవత్సరం ఎక్కువ నీరు ప్రవహించింది, ఏ సంవత్సరం తక్కువ నీరు ప్రవహించింది, దీంట్లో యావరేజ్ ఎంత అని అన్ని లెక్కలు కట్టి అన్ని రాష్ట్రాల్లో మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ప్లస్ ఆంధ్రప్రదేశ్లో కూడా. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కిలోమీటర్లు ప్రవహించింది, ఎంత నీరు ప్రవహించింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి కొన్ని ఉపనదులు కలుస్తున్నాయి కాబట్టి వీటికి వచ్చేటటువంటి నీరు ఎంత ప్రవహిస్తుంది. కర్ణాటకలో ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది, ఎంత నీటితో ప్రవహిస్తుంది. ఇవన్నీ 3 రాష్ట్రాలలో ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది, ఎంత విస్తీర్ణంలో ప్రవహిస్తుంది, ఎంత నీటితో ప్రవహిస్తుంది అనేది చూసిన తర్వాత అప్పుడు హైయెస్ట్ ఎప్పుడు ప్రవహించింది, లోయెస్ట్ ఎప్పుడు ప్రవహించింది, యావరేజ్ ఎంత ఉన్నది, ఇవన్నీ చూసిన తర్వాత నికర జలాలను నిర్ణయిస్తుంది. ఇప్పుడు నికరంగా ఇంత ప్రవహిస్తుందండి ఎప్పుడైనా అని నిర్ణయించిన తర్వాత అప్పుడు ఎవరి వాట ఏందో మహారాష్ట్ర 600 TMCలు, కర్ణాటక 700 TMCలు, ఆంధ్రప్రదేశ్ ఒక 800 TMCలు. ఈ నీటిని మీరు వాడుకోవాలి అని చెప్పి వాళ్ళు ఒక తీర్పు ఇస్తారు. దాన్ని అవార్డు అంటారు. బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు. బచావత్ ట్రిబ్యునల్ అంటున్నాం. బచావత్ అనేటటువంటి వ్యక్తి గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి. ఆయన 2000 సంవత్సరం వరకు ఈ నీటిని ఇలా వాడుకోవాలని చెప్పి నిర్ణయించినారు. అవార్డు ఇచ్చింది. ఒకసారి తీర్పు ఇచ్చిన తర్వాత దానిని ఆధారం చేసుకొని భారత పార్లమెంటు చట్టం చేస్తుంది. భారత పార్లమెంటు చట్టం చేసిన తర్వాత దానికి వ్యతిరేకంగా నువ్వు కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేదు, కోర్టు కూడా దాన్ని విచారించడానికి అవకాశం లేదు. నేను చెప్పింది కరెక్టేనా, ఉన్నదా లేదా? నేనేమన్నానంటే అంతర్రాష్ట్ర నదీ జలాల పంపకం కోసం ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కూడుకున్నప్పుడు 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఒకరైనా ఉండొచ్చు. ఒక ట్రిబ్యునల్ని భారత రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. ఈ ట్రిబ్యునల్లో ఇంజనీర్స్తో సహా చాలా మంది ఉంటారు. శాస్త్రీయంగా నీటి ప్రవాహం ఏ రాష్ట్రాల గుండా ఎంత ప్రవహిస్తుంది, ఎంత నీటితో ప్రవహిస్తుంది, ఎంత విస్తీర్ణంలో ప్రవహిస్తుంది అన్నీ చూసిన తర్వాత ఆ ట్రిబ్యునల్ ఒక అవార్డు ఇస్తుంది, తీర్పునిస్తుంది. ఆ తీర్పు ప్రకారం నీటి పంపకం జరుగుతుంది. జరిగిన తర్వాత దానిపై పార్లమెంటు చట్టం చేస్తుంది. పార్లమెంట్ ఒకసారి చట్టం చేసిన తర్వాత ఏ కోర్టుల ముందు కూడా ప్రశ్నించడానికి అవకాశం లేదు అని నేను అన్నా. అది కరెక్టేనా? కరెక్ట్ కాదు? కరెక్టేనా? ఆల్మైటీ డ్యామ్ గురించి మన సుప్రీంకోర్టుకి వెళ్ళలేదా? అది చేసిన చట్టానికి విరుద్ధంగా ఐడియా ఉందా? బాబ్లీ ప్రాజెక్టు గురించి వెళ్ళానా వెళ్ళదా? మరి ఎలా వెళ్ళినాము? చేసిన చట్టాన్ని కర్ణాటక ఉల్లంఘించి తన డ్యామ్ ఎత్తు పెంచటం మూలంగా తనకు కేటాయించిన నీటి కంటే ఎక్కువ నీటిని వాడుకోవడం ద్వారా మాకు నష్టం జరుగుతుందని చెప్పి వెళ్ళినాం తప్ప బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు తప్పు, పార్లమెంట్ చేసిన చట్టం తప్పు అని కోర్టుకు వెళ్ళలేదు. అంటే ఇక్కడ ట్రిబ్యునల్ నియమించే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతి అంటే కేంద్రానికే ఉంటుంది. అలాగే CWC జాతీయ జలవనరుల సంఘాన్ని నియమించే అధికారం కూడా ఎవరికి ఉంటుంది అంటే రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. నెక్స్ట్ ఇది అంతర్రాష్ట్ర కౌన్సిల్. అంతర్రాష్ట్ర కౌన్సిల్ మామూలుగా
భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ అంతర్రాష్ట్ర కౌన్సిల్ని ఎందుకు ఏర్పాటు చేసినారు, దీని ఉద్దేశం ఏమిటి అంటే నేను 2-3 మాటలు వివరిస్తాను. భారతదేశం భిన్నత్వానికి నిలయం. ఇక్కడ సమాఖ్య విధానాన్ని అనుసరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన అధికారుల పంపిణీ చేస్తున్నారు. ఎవరి అధికారాలు వాళ్ళు రాజ్యాంగ ప్రకారమే నిర్వహిస్తారు. అప్పుడప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి, రాష్ట్రాలకు మధ్యన సమస్యలు వస్తే సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. అవి సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ అధికారాలను కూడా మనం చెప్తున్నాం. మరి ఇప్పుడు ఈ అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఏంది, ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నారు అంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు ప్రతిసారి కోర్టుకు వెళ్తే కోర్టులో సమస్యలు తొందరగా తేలవు, అవి నాన్సుడు ధోరణిలో ఉంటాయి. దీని వలన సమస్యలు మరింత పెరుగుతాయే తప్ప తగ్గటానికి అవకాశం లేదు. ఇక కోర్టు తీర్పిచ్చిందాక ఎదురు చూడాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమస్యలని సామరస్యంగా పరిష్కరించుకోవాలి అంటే ఒక వేదిక కావాలి. ఒక ప్లాట్ఫామ్ అంటే అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక వేదిక కావాలి. దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఉండాలి, రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉండాలి. అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉండాలి. అందరూ ఒక దగ్గర ఉండి ఆ సమస్యను చర్చించి దాన్ని పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేయడం కోసం రాజ్యాంగ నిర్మాతలు ఒక అంతర్రాష్ట్ర కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని చెప్పి సూచన చేయడం జరిగింది. ఆ సూచన 263. ఇది జారీ చేసినటువంటి ఇది చేసిన తీర్మానాలు వీరు చెప్పిన అంశాలని తప్పనిసరిగా పాటించాలని ఏం లేదు. బట్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ అన్ అడ్వైజరీ బాడీ, ఒక సలహా సంఘంగా పనిచేస్తుంది. సమస్యలని సామరస్య ధోరణితో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి అనడం కోసం, ఆ చర్చించటానికి అందరూ కలిసి కూర్చుకోవటానికి ఒక వేదిక అవసరమైన ఆ వేదికే అంతర్రాష్ట్ర కౌన్సిల్. భారతదేశంలో అనేక సందర్భాల్లో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య సమస్యలు తలెత్తినప్పుడు ఈ సమస్యలను కోర్టుల్లో వేస్తే దశాబ్దాల కాలం పాటు ఈ కేసులను విచారించడమే జరుగుతుంది తప్ప తీర్పు చెప్పడం లేదు. అందువలన ఈ సమస్యగా ముందుగానే ఊహించినటువంటి రాజ్యాంగ నిర్మాతలు ఒక అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించినారు. దానికోసం 263 అధికరణ రాజ్యాంగంలో చేర్చినారు. అయితే దీన్ని ఏర్పాటు చేసే అధికారం కూడా ఎవరికి ఉంటుంది అంటే కేంద్రానికి ఉంటుంది. కేంద్రమే ఏర్పాటు చేస్తుంది, రాష్ట్రాలు ఏర్పాటు చేయవు. దీన్ని నిర్మాణం చేసేటటువంటి నిర్మించేటటువంటి అధికారం కేంద్రం యొక్క చేతుల్లోనే ఉంటుంది. ఇకపోతే 155 అధికారం రాష్ట్రాల పరిపాలనలో అత్యంత కీలక పాత్ర పోషించేటటువంటి గవర్నర్లని కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రపతి నియామకం చేస్తారు. అది ఆల్రెడీ చర్చించినాం కాబట్టి మీకు ఈజీగా అర్థమైంది. గవర్నర్లు ఎక్కడ కీలక పాత్ర పోషిస్తారు? రాష్ట్రాలు. కానీ రాష్ట్రాలలో కీలక పాత్ర పోషించేటటువంటి గవర్నర్ల నియామకం చేసేటప్పుడు రాష్ట్రపతి లేక కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించినా కూడా రాష్ట్రాలు చేయగలిగింది ఏమీ లేదు. రాష్ట్రాలకు దాన్ని నిరోధించగలిగినటువంటి అధికారం లేదు. ఆఖరికి గవర్నర్ ఇష్టం లేకపోయినా కూడా భరించాల్సిందే తప్ప ఆ గవర్నర్ని పదవి నుంచి తొలగించేటటువంటి అవకాశం కూడా లేదు. ఇక 355 అధికారం, ఇది మన రాజ్యాంగంలో 355 అధికారం చెప్పేది ఏంటంటే రాష్ట్రాల సంరక్షణ బాధ్యత కూడా కేంద్రాందే. రాష్ట్రాల సంరక్షణ బాధ్యత కూడా కేంద్రానిదే అంటున్నాను. నేను దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రాష్ట్రాల సంరక్షణ అంటున్నాను. ఎలా? వాస్తవానికి శాంతి భద్రతలు అనే అంశం ఏ జాబితాలో ఉంది? రాష్ట్ర జాబితాలో. రాష్ట్రాలే కాపాడుకోవాలి. పోలీసులు రాష్ట్ర జాబితాలో ఉంది, శాంతి భద్రతలు రాష్ట్ర జాబితాలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలే తమను కాపాడుకోవాలి. అవును కదా? మరి కేంద్రంలో హోంశాఖ ఎందుకు?
హోంశాఖ రాష్ట్రంలో ఉండాలి, బాగానే ఉంటుంది. ఎందుకంటే శాంతి భద్రత రాష్ట్ర జాబితాలో ఉంది కాబట్టి. కేంద్రంలో హోంశాఖ మంత్రి ఎందుకు? శాంతి భద్రత రాష్ట్రాలు గట్టే చెప్పండి, చెప్పింది రాష్ట్రాలు శాంతి భద్రతలని సంరక్షించుకోలేను. బొంబాయి ఈ బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత బాంబేలో మత ఘర్షణ చెలరేగి చాలా చోట్ల ప్రజలు పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తున్నారు. పోలీసులు వచ్చి వీళ్ళని రక్షించాల్సింది పోయి వీళ్ళే పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తారు. మరి పోలీసుని ఎవరు రక్షించాలి ఈ సమస్య? అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం రెండు చేతులు ఎత్తేసి నా వల్ల కాదు, నేనేం చేయలేనంటే కేంద్ర ప్రభుత్వం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏదైతుందో వాళ్ళని పంపిస్తే 24 అవర్స్లో పరిస్థితులు మొత్తాన్ని కూడా మళ్ళీ కంట్రోల్లోకి తీసుకురావడం జరిగింది. నీకు రాష్ట్రాల్లో హైదరాబాద్లో మతపరమైన సంఘర్షణలు జరుగుతున్నాయి అనగానే వెంటనే సైన్యాన్ని కవాతు చేపిస్తారు, వాళ్ళు వస్తారు. సైన్యం వచ్చిందంటే మరి ఎవరి దారిలో వాడుకుంటారు. దీనికి లెక్క ఏం లెక్క? మన పోలీసులు అనుకోండి, ఈ సంగతి చూస్తా నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటే మన పోలీసులు కొంచెం వెనక ముందు ఆడాల్సి వస్తుంది. కాల్పులు డైరెక్ట్గా జరపాలంటే వీడు పొద్దున్న వేసినా మన ఎదురుకుంటే వీడి వెనకాల గ్యాంగ్ దీనికి లీడర్ ఉండే ఇవన్నీ లెక్కలు ఆలోచిస్తారు. మన పోలీసులు లెక్కలు ఆలోచిస్తారు. పోలీసులు చేసే పనుల గురించి వీళ్ళు కూడా లెక్కలు కడుతుంటారు బయట ఉండేటటువంటి. సైన్యం వచ్చిందనుకో వెనక ముందు చూసేది ఉండదు, శాస్త్రమే మస్తు దెబ్బ. కాబట్టి ఇక వాళ్ళకి ఇక్కడ సరే సైన్యం వచ్చింది అనగానే వానికి నువ్వు వాళ్ళు లీడరు వీడు కాదని ఏముండదు కదా, బట్టి నెట్టేస్తారు. ఎందుకంటే మన మధ్యకాలంలో మన్మోహన్ సింగ్ ఏదో సందర్భంలో వచ్చినప్పుడు రాష్ట్ర మంత్రి వస్తే కల్లా పెట్టి నెట్టేస్తారు. నువ్వు తర్వాత మన ఇరవై ఎవడో నాకు సంబంధించి వాడు ఇవన్నీ పట్టించుకోడు. శాంతి భద్రతను కాపాడేటప్పుడు మన మొహం చూడదు, మంత్రులనే పక్కన అర్థమైంది కదా మీకు. కాబట్టి సైన్యాన్ని కేంద్ర సాయుధ బలగాలని మోహరింపజేది. అంటే ఇక్కడ చెప్పాల్సిన ఏంటంటే ఇప్పుడు లాల్గఢ్, పశ్చిమ బెంగాల్లో లాల్గఢ్ అనే ప్రాంతం దాదాపు మావోయిస్టులు కొన్ని నెలల పాటు ఈ లాల్గఢ్ మొత్తాన్ని తామే ఆక్రమించుకొని వాళ్ళే శాసించినారు. పోలీసులను ఉరిదీసినారు. పోలీసులని ఉరిదీసి బస్సులకు ఏగడగలిగినారు. అంత ఫెరోషియస్ గా వెళ్ళినారు. సైన్యం వచ్చి గ్రీన్ హంట్ పేరు మీద ఈ అసలు సైన్యం ఎక్సెస్ చేసింది. అక్కడ సామాన్య ప్రజలపైన మావులపైన చాలా దారుణ అకృత్యాలకు పాల్పడ్డది. అది కూడా ఒక అంటే రెండు వైపుల నుంచి ఆలోచన చేస్తే మనకు సమస్య అర్థమైంది. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు పోలీసులు ఏమనేటందుకు అవకాశం ఉండదు. ఇప్పుడు కాశ్మీర్ ఉందనుకోండి, కాశ్మీర్లో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసులు. ఈ రాష్ట్ర పోలీసులు ఆయన ఎప్పుడో ట్రైనింగ్ లో ఒకసారి కలుపులు జరుపుకుంటారు. ఇక ఆయన ఇప్పుడు బుల్లెట్ తీసుకొని దాన్ని నింపి ఆయనకు మళ్ళీ వెనకాల వేసి ఇవన్నీ కాదు. వాడు టెర్రరిస్ట్ వచ్చేటప్పుడు AK-47 గన్ తీసుకున్న ఒక్కసారి ట్రిగ్గర్ నెక్స్ట్ 30 బుల్లెట్స్ బయటకు వస్తాయి ఏకకాలంలో. అలాంటి గన్స్ వచ్చిన తర్వాత ఈయన బుల్లెట్ తీసి తోడు చేసి పాపం వాళ్ళని అనేటందుకు ఏం లేదు కదా. మీరు చెప్పేది ఏంటంటే సందర్భం అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి నువ్వు తప్పనిసరిగా సైన్యం యొక్క సహకారం తీసుకోవాల్సి వస్తుంది. అందుకోసమే రాష్ట్రాలలో అంతర్గతంగా తిరుగుబాట్లు వచ్చినప్పుడు, శాంతి భద్రతలను కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు తప్పనిసరిగా కేంద్రం తన యొక్క సాయుధ బలగాలను పంపి రాష్ట్రాల సంరక్షణ చేస్తుంది. రాష్ట్రాలని సంరక్షించాల్సి ఉంటుంది. అందుకోసమే 355 అధికరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సంరక్షణ చేయడం కోసమే కేంద్రం తన సాయుధ మనం ఈ అధికారుల పంపిణీ గురించి చెప్పేటప్పుడు 2A ప్రకారం చెప్పినాం. ఏమని 97 అంశాలలో 2A అనేది దేనికి సంబంధించింది? కేంద్రం రాష్ట్రాలకు తన సాయుధ బలగాలను పంపడానికి సంబంధించి. ఎందుకంటే అది రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా కాబట్టి.
నెక్స్ట్ 356 ఇది ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తాను. 356 చెప్పేది ఏంటి? రాష్ట్రాలలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు ఏం చేస్తారు? రాష్ట్రపతి పరిపాలన విధిస్తారు. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించినప్పుడు ఆ రాష్ట్ర పరిపాలన బాధ్యతలు మొత్తం కూడా ఎవరు చేపడతారు? గవర్నర్ చేపట్టిన గవర్నర్ ఎవరి ద్వారా నిర్వహిస్తారంటే కేంద్ర ప్రభుత్వం. పార్లమెంటే చట్టాలు జారీ చేస్తుంది, పార్లమెంట్ ఆదేశాలు జారీ చేస్తుంది. రాష్ట్ర గవర్నర్కి ఇద్దరు సీనియర్ ఆఫీసర్ సహాయకులుగా నియామకం చేస్తారు. వీళ్ళే రాష్ట్ర పరిపాలన యంత్రాంగాన్ని మొత్తం కూడా నిర్వహిస్తారు. సో అందువలన రాష్ట్రాలలో రాష్ట్రపతి పరిపాలన విధించే అధికారం కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. రాష్ట్రపతి పరిపాలన విధించిన తర్వాత రాష్ట్ర పరిపాలన బాధ్యత నిర్వహించాల్సింది కూడా కేంద్రమే. తర్వాత 365 ఇది చెప్పేది ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పరిపాలనాపరమైన ఆదేశాలను జారీ చేస్తుంది. ఎవరెవరికి జారీ చేస్తారు? కేంద్రం రాష్ట్రాలకు ఏం జారీ చేస్తుంది? పరిపాలన. కేంద్రం రాష్ట్రాలకు జారీ చేసినటువంటి పరిపాలనాపరమైనటువంటి ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. పాటించకపోతే వాటిపై చర్య తీసుకునేటటువంటి అధికారం కూడా కేంద్రానికి ఉంటుంది. గతంలో చెప్పాను, కేరళ రాష్ట్రంలో ఈఎంఎస్ నమూద్రిపాటు ప్రభుత్వాన్ని రద్దు చేసి అక్కడ రాష్ట్రపతి పరిపాలన కూడా విధించడం జరిగింది. ఎవరు జారీ చేసిన ఆదేశాలు పాటించలేదని కేంద్రం జారీ చేసిన ఆదేశాలు అంటే కేంద్రం అలాంటి చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 339 అధికరణ ప్రకారం రాష్ట్రాలలో షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల యొక్క అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసేటటువంటి ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల యొక్క అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసేటటువంటి ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. నెక్స్ట్ 350A అధికరణ. 350A అధికరణ అంటే మాతృభాషలో విద్యా బోధన కోసం కేంద్రం జారీ చేసే ఆదేశాలను కూడా రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇకపోతే అఖిల భారత సర్వీసులు. ఇందులో నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు మీకు. అఖిల భారత సర్వీసులు అనగా ఐఏఎస్ ఐపీఎస్ నాకు గెలవటం మిమ్మల్ని అడిగినాను కదా. ఎందుకు అఖిల భారత సర్వీసులు అంటారు వాటిని? ఏ సర్వీసులో పనిచేయచ్చు? వాళ్ళు కేంద్ర సర్వీసులో పనిచేయచ్చు, రాష్ట్ర సర్వీసులో కూడా పనిచేయచ్చు. అయితే వాస్తవానికి మన అందరికీ తెలిసి వాళ్ళ మన రాష్ట్ర సెక్రటేరియట్ లో ప్రధానమైనటువంటి పరిపాలనా శాఖలకు సంబంధించిన అధిపతులందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే ఉన్నారు. ఒక జిల్లా పరిపాలన అధిపతిగా పనిచేసే కలెక్టర్ కానీ, శాంతి భద్రతల పరిరక్షణలో అధిపతిగా పనిచేసే ఎస్పీ కానీ ఏ క్యాడర్ సంబంధించిన వాళ్ళు ఉంటారు? ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారా, రాష్ట్రాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారా, స్థానిక పరిపాలనలో కూడా కీలక పాత్ర? అన్నింటిలో కీలక పాత్ర. ఎవరు? సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఉద్యోగులు. మరి వాళ్ళ నియామకం విషయంలో అంటే వాళ్ళని నియమించేటప్పుడు ఎవరి వద్ద అధికారాలు ఉంటాయి? కేంద్రమే. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసేది కేంద్రమే, వాళ్ళని ఎంపిక చేసేది కేంద్రమే, వాళ్ళపై అంటే వాళ్ళని పదవి నుంచి తొలగించే అధికారం కూడా కేంద్రానికే ఉంటుంది. మీరు రాష్ట్ర ప్రభుత్వాలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల విషయంలో మన రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు పోస్టింగ్ ఇస్తారు, బదిలీ చేస్తారు, మా అంటే సస్పెండ్ చేస్తారు. వాళ్ళని పదవి నుంచి తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. సర్వీస్ నుంచి రిమూవ్ చేసే అధికారం రాష్ట్రాలకు ఉండదు. ఎవరు చేస్తారు ఈ పని? కేంద్రమే. ఎందుకంటే అఖిల భారత సర్వీసులకు సంబంధించిన నియామకాల పత్రం పైన రాష్ట్రపతి ఆమోద ముద్ర ఉంటుంది. కాబట్టి రాష్ట్రపతి చేత నియమించబడినటువంటి వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించేటటువంటి అవకాశం ఉండదు. రైట్. ఇక లాస్ట్ వన్ కేంద్ర స్థాయిలో పలకాలి. ఇంతకుముందు చెప్పింది ఇది పంపించేటటువంటి అధికారం ఎవరి చేతిలో ఉంటుందంటే కేంద్రం. సో శాంతి భద్రతలు అనేది ఒక ముఖ్యమైన అంశం.
శాంతి భద్రతల పరిరక్షణ చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదే. కానీ రాష్ట్రాలు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో సమర్థవంతంగా వ్యవహరించాలంటే వాటికి తగిన సపోర్ట్ కూడా అవసరమవుతుంది. ఆ సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిదయ్యా అంటే కేంద్ర ప్రభుత్వం పైనే